తెలంగాణలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం అందరినీ షాక్ గురిచేసింది. ఆమె తండ్రి సాయన్న గతేడాది ఫిబ్రవరిలోనే చనిపోయారు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి లాస్య ప్రమాదంలో చనిపోవడం ఆ కుటుంబాన్ని కోలుకోలని దెబ్బతీసింది. వాస్తవానికి లాస్య తన తండ్రి బాటలో నడవాలని, రాజకీయ రంగప్రవేశం చేయాలని అనుకున్న సమయం నుంచే ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే బ్రహ్మదేవుడు స్వయంగా పంపిన మృత్యుదేవత వెంటాడుతున్నట్లుగా లాస్య వరుస ప్రమాదాలకు గురవుతూ వచ్చింది. ఇది శాపమో లేదంటే ఆమె కర్మో కానీ పాపం ప్రతి గండాన్ని దాటారామె. కానీ ఈసారి మృత్యుగండం దాటడం ఆమె వల్ల కాలేకపోయింది. తండ్రి సాయన్న మరణంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమె కూతురు లాస్యనందితకు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చారు. ఇదే స్థానం నుంచి గద్దర్ కూతురు వెన్నెలను ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. సరిగ్గా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఓ లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ కాలేదు. ఆమెతో పాటు ఇతర పార్టీ మహిళలు కూడా ఉన్నారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి డోర్స్ ని ఓపెన్ చేశారు. అప్పటికే గాలాడేందుకు రంధ్రం చేయాల్సి వచ్చింది. లేదంటే ఊపిరాడక చనిపోయే ఛాన్స్ ఉందని లిఫ్ట్ రిపేర్ చేసే నిపుణులు, పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కెపాసిటీకి మించి లిఫ్ట్లోకి ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగింది. చివరకు 3 గంటల తర్వాత చావు అంచెల వరకు వెళ్లొచ్చి బతికి బయటపడ్డారు లాస్య. 37 ఏళ్ల లాస్య నందిత ఆ తర్వాత కూడా తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధపడ్డారు. ఆ తర్వాత కోలుకున్నారు. అయితే ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ మీటింగ్ కు వెళ్లి వస్తున్న సందర్భంలో చర్లపల్లి దగ్గర ఆమె కారు ఏకంగా హోంగార్డును ఢీకొట్టింది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్న హోంగార్డును వేగంగా వెళుతున్న ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. దీనిపై రాజకీయ దుమారం కూడా రేగింది. ఇక కాస్త దూరంలో రైలింగ్ కు కారు తగలడంతో లాస్య ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనని తేల్చారు. ఎమ్మెల్యే లాస్య ఈ ప్రమాదం నుంచి బయటపడినా కూడా హోంగార్డ్ మాత్రం చనిపోయాడు. ఇది రెండో మృత్యువు ఘటన. పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. అయితే మూడవసారి మాత్రం తన భద్రతా సిబ్బంది డ్రైవర్ లేకుండా ఆమె తన స్నేహితుడు ఆకాష్తో కలిసి సదాశివపేట బయలుదేరారు. కారును ఆకాష్ నడుపుతున్నాడు. ఇతనే పిఏగా కూడా ఆమె వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరు ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కారు అతి వేగంతో వెళుతోంది. ట్రాఫిక్ లేకపోవడంతో పరిధి దాటి కారును నడుపుతూ ఉన్నాడు డ్రైవర్ సీట్లో ఉన్న ఆకాష్. అంతే వేగంతో వెళుతున్న సమయంలో తన ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయాడు. కానీ వేగానికి అది కంట్రోల్ కాకపోవడంతో లారీని ముందు ఢీకొట్టాడు. లారీ ముందుకు కదిలిన తర్వాత స్టీరింగ్ ను ఎడమవైపు తిప్పడంతో ఒకేసారి వేగంగా వెళ్లి రైలింగ్ ను బేపచ్చమైన వేగంతో ఢీకొట్టాడు. ఇక ఇద్దరూ ఆ సమయానికి సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు. ఇక ముందు భాగంలో కూర్చున్న లాస్యతలకు బలంగా ముందు భాగం తగలడంతో అక్కడికక్కడే చనిపోయింది. కానీ డ్రైవింగ్ చేస్తున్న ఆకాష్ చిన్న ఫ్రాక్చర్తోనే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ముందు వెళుతున్న లారీ ఏమైంది, అంత వేగంగా ఎందుకు వెళ్ళాడు, దాని వెనుకున్న కారణాలేంటనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన తర్వాత తన తండ్రితో కలిసి పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంది లాస్య. తండ్రి అకాల మరణంతో ఎమ్మెల్యేగా కష్టపడి గెలిచిన వరుస మృత్యువులు మాత్రం వెంటాడాయి. ఎంతలా అంటే ప్రాణం తీసే వరకు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న లాస్య ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలలకే చనిపోవటం వారి కుటుంబాన్ని కకావికలం చేసింది. ఇక తండ్రి మరణించిన ఇదే ఫిబ్రవరిలో ఆమె ప్రమాదంలో చనిపోవడం శాపమేనంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ నెలలోనే ఒకసారి ప్రమాదం నుంచి బయటపడింది, మరోసారి ఇలానే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే లాస్య ప్రయాణిస్తున్న కారు చౌటప్పల మార్గంలో కారు ప్రమాదానికి ఎవరు కారణం? వేరే డ్రైవరా, లేకుంటే ఇదే ఆకాష్ కారు నడిపాడా? ఒకవేళ ఆకాష్ నడిపి ఉంటే అతని నిర్లక్ష్యాన్ని గమనించి మార్చి ఉంటే ఏ ప్రమాదం జరిగి ఉండేది కాదు. లేదంటే వారార్ మీద వెళ్లేటప్పుడు నెమ్మదిగా వెళ్లాలని ఆకాష్ ను వారించాల్సింది. పైగా లాస్య ప్రయాణించిన కారు మారుతి సుజుకి XL6. దీనికి సేఫ్టీ తక్కువని నిపుణులు చెబుతున్నారు. అతి వేగంలో దీనిని కంట్రోల్ చేయడం అసాధ్యం. ఇక లారీని ఢీకొట్టిన తర్వాత పక్క రైలులోకి కారు దూసుకుపోవడంతో స్పాట్లోనే చనిపోయింది లాస్య. అలా ఈసారి కూడా మృత్యువు కారు రూపంలోనే వచ్చింది. నిజంగా ఆకాష్కు కారు నడిపేంత స్కిల్ లేనప్పుడు లాస్య జాగ్రత్త పడాల్సింది. డ్రైవింగ్ తెలియడం వేరు, అలాగే జాగ్రత్తగా నడపడం వేరు. ప్రొఫెషనల్ డ్రైవర్ని పెట్టుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ దేవుడు మృత్యుదేవత నుంచి ప్రతిసారి కాపాడాడు. కానీ ఔటర్ రింగ్ రోడ్ పై మాత్రం మృత్యుదేవత కారు ప్రమాదంలో కౌగిలించుకుందేమో. చిన్న వయసులోనే లాస్య ఎలా చనిపోవడం విచారకరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలన్నారు. ఇక నందిత లాస్య పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకంటే తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి రావాలనేది ఆమె ఆశ. అందుకోసం పెళ్లిని కూడా దూరం పెట్టేసింది. కానీ రాజకీయ జీవితం ముగియకుండానే ఇలా అర్ధాంతరంగా తనువు చాలించింది. మరి లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.